పట్టుకొని పోవు సంపాదన కోసమే పుట్టలేదు నీవు. పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. పోతున్న వారిని నీవు చూచుటలేదా? పోతున్న వారిని నీవు చూచుటలేదా? బ్రతికియున్న నీకు వారు పాఠమే కాదా? బ్రతికియున్న నీకు వారు పాఠమే కాదా? ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు? కలకాలమి లోకములో ఉండే స్థిరుడెవడు? మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు? కలకాలమి లోకంలో ఉండే స్థిరుడెవడు? చిన్న పెద్ద తేడా లేదు మరణానికి, చిన్న పెద్ద తేడా లేదు మరణానికి. కులమతాలు అడ్డం కావు శ్మశానానికి, కులమతాలు అడ్డం కావు శ్మశానానికి. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. యేసు రక్తమే నీ పాపానికి మందు, యేసు రక్తమే నీ పాపానికి మందు. కడుగబడిన వారికే గొర్రె పిల్ల విందు, కడుగబడిన వారికే గొర్రె పిల్ల విందు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు? సిద్ధపడినావా చివరి యాత్రకు? యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. సంఘము చెర్లవంగులు ప్రాంతంలో పరిచర్య చేస్తున్నటువంటి రక్షకుడు మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు పౌలన్న గారు వచ్చి ప్రార్థించవలసిందిగా ప్రేమతో. కాపాడుకుంటని చెప్పినటువంటి పౌలు గారి మాటను బట్టి వందనాలయ్యా. ఇస్సాకన్న గారు ఎంతో కష్టపడి ఎంతో ప్రయాసపడి ఈ ఊర్లో సంఘాన్ని స్థాపించి దాన్ని నిలబెట్టి ప్రభువా ఎంతో ప్రయాసపడి ఆయన ఎన్నో సంఘాలు కట్టి బిడ్డలను కూడా ప్రయోజనం చేసి తండ్రి రాత్రి ఆయన పరలోక రాజ్యాన్ని చేరుకున్నారు. ఆయన బట్టి వేలాది వేల కోట్ల స్తుతులు తండ్రి. వచ్చినటువంటి జన సమూహాన్ని బట్టి వందనములు, కొడుకులను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈరోజు ఈ యొక్క అంతిమ యాత్ర భూస్థాపన కార్యక్రమము జరుగుతుండగా నువ్వు చూడండి మహిమకరముగా ఘనముగా అద్భుతంగా జరిగించయ్యా. మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని కుటుంబానికి ఓదార్పు, కుటుంబాన్ని బలపరిచి వీళ్ళందరూ ప్రభువా ఈ కార్యక్రమం నడిపించమని ఇస్సాకన్న బట్టి ఇస్సాకన్న కుటుంబాన్ని, ఇస్సాకన్న వ్యవస్థ అంతటినీ మీ హస్తానికి అప్పగించుకుంటూ అంతా మీరే దీవించి మీ కార్యము జరిగించమని కోరుకుంటూ యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. సమయంలో హైదరాబాద్ ప్రాంతం నుంచి వచ్చినటువంటి కెనడీ సార్ గారు వచ్చి
వారు 10 నిమిషాలు గ్రీటింగ్స్తో పాటు దేవుని మాటలు తెలియపరుస్తారు. తర్వాత ప్రార్థన చేసుకుని